తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న S&S పబ్లికేషన్స్. తెలంగాణ గురుకుల 100% ఆన్లైన్ క్లాసులను స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే అందిస్తున్న కోర్సులు. గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల బయోలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ తో 100% సిలబస్ ను పూర్తి చేసి ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న ఏకైక సంస్థ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. ఆన్లైన్ క్లాసుల కొరకు S పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8070555577 and 9032064822. In this video, we are discussing about TS Gurukul PGT previous year solved example maths questions, that is 3PM2. Okay, so ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ గురుకుల్ PGT పేపర్ని మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేయబోతాం. 2018లో ఇచ్చిన ప్రీవియస్ ఇయర్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ని డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇఫ్ 3, 5, x greater than 5, y, 3, 7, y lies in between 0 and 3, 1, z, 5, 1 lies in between z 1 and 5 are sides of 3 right angled triangles, and LCM of x square, y square, z square is p1 power alpha, p2 power beta, p3 power gamma, p4 power delta, where p1, p2, p3 are prime numbers. Then p1 plus p2 plus p3 plus p4 into alpha plus beta plus gamma plus delta. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే టోటల్ 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయంట. సో వాటి యొక్క సైడ్స్ ఇచ్చాడు 3, 5, x అని, ఇంకొక సైడ్ y3 7, ఇంకొక సైడ్ 1z 5 అని ఇచ్చాడు, ఇంకొక ట్రయాంగిల్ సైడ్స్ ఇచ్చాడు. సో వాటిని బేస్ చేసుకుని XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత x స్క్వేర్ y స్క్వేర్ z స్క్వేర్కి మనం LCM కడితే అది చూడడానికి p1 పవర్ ఆల్ఫా, p2 పవర్ బీటా, p3 పవర్ గామా, p4 పవర్ డెల్టా రూపంలో ఉంటుందంట. సో ఆ వాల్యూ ఏంటో కట్టి p1, p2, p3, 4లు ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా, బీటా, గామా ఫైండ్ అవుట్ చేసి ఎక్స్పెన్షన్లో ఈ వాల్యూల్లో సబ్స్టిట్యూట్ చేసి ఈ ఎక్స్పెన్షన్కి ఆన్సర్ ఇవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ థీరం ఏంటి? పైథాగరస్ థీరం. ద మెయిన్ ప్రాపర్టీ ఫర్ ఎన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ అప్లికేబుల్ టు పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం మీన్స్ స్క్వేర్ ఆఫ్ లార్జ్ సైడ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 సైడ్స్. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఫస్ట్ x గ్రేటర్ దాన్ 5 అంటున్నాడు. ఇక్కడ ఉన్న సైడ్స్ 3, 5 అంటే 5 దాటి ఉంది. ఇంకొక సైడ్ అంటే అదేమవుతుంది? హైపోటెన్యూస్ అవుతుంది. సో x స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఎంత వస్తుంది చూడండి, 5 స్క్వేర్ 25, 3 స్క్వేర్ ఎంత 9, 34. సార్ ఎక్స్ కట్టాలేమో అంటే అక్కర్లేదు, వాడు x స్క్వేర్ y స్క్వేర్ z స్క్వేర్ యొక్క LCM అన్నాడు కాబట్టి డైరెక్ట్గా అవే తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ y స్క్వేర్ కోసం మాట్లాడదాం. చూడండి, ఇక్కడ y లైస్ ఇన్ బిట్వీన్ 0 to 3 అన్నాడు, అంటే పెద్ద సైడ్ 7 ఉంది, అంతకన్నా మధ్యలో ఉందంటే అది వాల్యూ ఏంటి? హైపోటెన్యూస్ కాదు. కాబట్టి అప్పుడేం తీసుకోవాలి? డిఫరెన్స్ తీసుకోవాలి. 7 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ పెద్ద సైడ్కి మాత్రమే కలుపుతామండి, మిగతానే డిఫరెన్స్. సో 7 స్క్వేర్ 49, 3 స్క్వేర్ 9, 49 మైనస్ 9 40. నెక్స్ట్ జెడ్ స్క్వేర్కి వద్దాం. జెడ్ ఆల్సో లైస్ ఇన్ బిట్వీన్ 1 and 5 అంటున్నాడు. సో 1, 5 మధ్యలో అంటే అది చిన్న వాల్యూయే, అంటే ఖచ్చితంగా 1, 5 కన్నా చిన్నగా ఉన్నట్టే కదా, అంటే పెద్ద సైడ్ 5 కదా అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ కూడా ఏం చేయాలి? జెడ్ కావాలంటే డిఫరెన్స్ చేయాలి, అంటే 5 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. సో 25 minus 1, 24. Here given that the LCM of x square, y square, z square is in the form of p1 power alpha, p2 power beta, p3 power gamma, p4 power delta. సో చెక్ చేద్దాం. సో 34 ఎలా రాయొచ్చు? 2 into 17 LCM కడుతున్నాను. 14 ఎలా చేయొచ్చు? 8 into 5. 24 ఎలా రాయొచ్చు? 3 into 8 అని రాయొచ్చు. ఓకేనా? ఇక్కడ 2, 8, 8 ఈ 3 ఉన్నాయి కదా, అంటే ఒక 2 టేబుల్ వచ్చేది. 3 2 పవర్లు, 2 power 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, సారీ 2 power 1, 2 క్యూబ్, 2 క్యూబ్. సో బిగ్గెస్ట్ పవర్ 2 power 3 ఇంటూ 17 power 1 ఇంటూ 5 power 1 ఇంటూ ఇంకేం మిగిలిపోయినాయి? 3 power 1. ఓకేనా? మొత్తం 4 ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి. 2, 17, 5, 3 వచ్చేసినాయి. ఇవన్నీ కలిపేయండి. 20, ఇది 7, 27 ఇంటూ పవర్స్ అన్ని యాడ్ చేసేయండి. 3 + 3 6. సో టోటల్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 162 వస్తుంది. సో వాడు అడిగింది కూడా అంతే కదా, పవర్ సమ్ ఇంటూ
బేస్ సమ్ అంతే అడిగాడు. సో చేస్తే ఎంత అండి 162. సో ఆప్షన్ ఎంత 1. ఓకే, we move on to the next question. The rationalizing factor of 6 root a plus 6 root b ఈజ్ అనేసి ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మైనస్ రావాలి. 6 రూట్ ఏ మైనస్ 6 రూట్ బి కావాలి కాబట్టి ఇది వదిలేద్దాం. సో అన్నిట్లోనూ మైనస్ ఉన్నాయి. తర్వాత ఎప్పుడైతే మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేస్తామో అది చూడడానికి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో మారుతుంది. అప్పుడు ఏమవ్వాలి, ఆ రూట్లు పోవాలి. పోలేదంటే మళ్ళీ రేషనలైజ్ చేయాలి. ఇది చూడండి, ఇప్పుడు ఇది ఎలా ఉంది, 6 రూట్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఏ పవర్ 1/6 హోల్ స్క్వేర్ చేసినప్పుడు ఏమవుద్ది 1/3గా మారుతుంది. అంటే క్యూబ్ రూట్ ఏ మైనస్ క్యూబ్ రూట్ బిగా మారుతుంది. అంటే పవర్ 1/3 వచ్చింది. 1/3 పోవాలంటే పవర్లో ఇంటూ 3 రావాలి, అంటే క్యూబ్ రావాలి. ఇది ఏ మైనస్ బి. ఏ మైనస్ బిని దేంతో మల్టిప్లై చేస్తే క్యూబ్ వస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. సో ఎక్కడ ఉన్నాయో చూడండి, ఎక్కడా లేదు, ఎక్కడా లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. సరిపోయిందా? సో మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4 అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1.27 బార్ ప్లస్ 0.944 బార్. సో డైరెక్ట్గా తెలుసు కదా, 1 ప్లస్ 27/99 ఇది 0 ప్లస్ 94/99. ఓకేనా? సో మరి అంతే కదా, పాయింట్ ఆఫ్టర్ డెసిమల్స్ 2 ఉంటే ఏం చెప్పాను 99, 1 ఉంటే 9, 3 ఉంటే 999 అనమాట. సో డైరెక్ట్గా కలపండి. 1 ప్లస్ ఈ 2 యాడ్ చేయండి, 27 ప్లస్ 90, 119 ప్లస్ 4 అంతేనా, 190 ప్లస్ 20, 110, 110 ప్లస్ 11, 121/99. 11 టేబుల్ 11 టైమ్స్, ఇందులో 9 టైమ్స్. దీన్ని ఎలా రాయొచ్చు, 1 ప్లస్ 2/9 రాయొచ్చా? సో 1 ప్లస్ 1 ఎంత 2, 2/9 అంటే ఎంత 0.22, ఇంకా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి 2.22 బార్ లేదా 2.2 బార్ అనేది మన ఆన్సర్గా తీసుకోవచ్చు అనమాట. సో ఆప్షన్ 2 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. For 3 numbers ABC, if LCM of ABC is 45, HCF of ABC is 3, LCM of 2 numbers selected out of the 3 given numbers are 9, 15 and 45. Product of the numbers B and C is 27. మనకు చెప్తుంది ఇక్కడ, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం చెప్పాడంటే ABC LCM 45, HCF of ABC ఈజ్ 3 అన్నాడు అనుకో. ఎప్పుడైనా HCF తెలిస్తే ఆ నెంబర్లు ఏమవుతాయంటే 3x, 3y, 3z అవుతాయి అంతే. బట్ XYZ డజంట్ హ్యావ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్ ఎక్సెప్ట్ 1. అంటే 1 టేబుల్లో తప్ప ఏ టేబుల్లోనూ పోవన్నమాట. అప్పుడు ఎల్సిఎం ఏమవుద్ది, 3 కామన్ వచ్చి XYZ అవుతుంది. 3XYZ = 45. సో 3 ఇందులో 15 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 ఇందులో 15 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో XYZ వాల్యూ 15 అనమాట. సో మనకు నచ్చిన ఏవైనా 3 నెంబర్లు మల్టిప్లై చేస్తే 15 వచ్చింది. ఇవేనా 1, 3, 5. సో 1, 3, 5 అనేది ఏ టేబుల్లోనూ పోవు. సో నెంబర్లు ఏమవుతాయి 3x, 3 1 = 3, 3 × 3 9, 3 5 = 15. సరిపోయిందా? ఇదేమన్నాడు, ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ B and C 27 అన్నాడు. ఇదిగోండి B × C 27. సో ఇంకా మిగిలిన నెంబర్ ఏ కదా. సో A = ఎంత అవుతుంది 15. దట్ ఈజ్ ఆప్షన్ 3 అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెనెవర్ వీ నో HCF ఆఫ్ 3 నెంబర్స్ ద నెంబర్స్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ HCF. ఓకేనా? ఇలాగా 3 అనేది HCF అయితే నెంబర్ 3x, 3y, 3z అవుతాయి. బట్ XYZ ఆల్ ఆర్ కోప్రైమ్స్ such that they doesn't have any common factors except 1. 1 టేబుల్ తప్ప ఏ టేబుల్ వాటికి కామన్గా ఉండదు. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి. A and B are 2 positive integers and A greater than B. If there exist positive integers C, D, E, F and G such that A = BC plus D, B = DE plus F and D = FG, then it's CF of AB అంటున్నాడు. ఓకేనా? సో D = FG అన్నాడు. D = FG అన్నాడు. దేర్ఫోర్ B ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ పెడితే B = FGE ప్లస్ F. సో కామన్ తీసేస్తే F × 1 ప్లస్ GE ఉంటుంది. B వచ్చేసింది. నెక్స్ట్ A = BC ప్లస్ D. సో B అంటే F × 1 ప్లస్ GE ఇంటూ C ప్లస్ D అంటే ఆల్రెడీ FG తెలుసు. సో F కామన్ తీస్తే ఏమొస్తుంది 1 ప్లస్ GE ఇంటూ C ప్లస్ G వస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ద కామన్ ఫ్యాక్టర్ ఫర్ బోత్ B అండ్ A ఈజ్ F అండ్ F.
ఎఫ్ ఓన్లీ కామన్ ఫ్యాక్టర్. సో హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ అండ్ బి అంటే ఏం చెప్తాం, ఎఫ్ చెప్తాం. దట్ ఈస్ ఆప్షన్ 4 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ నెంబర్ obtained after subtracting x from 2035 when divided by 9, 10 and 15 gives the remainder 5 in each case, then the smallest possible value for x. Here he told that a number obtained after subtracting x from 2035, that means the number is 2035 minus x. 35 minus x. When we divide this number with 9, 10 and 15, then we get a remainder 5 in each of the case. That means if we divide this number with 9, then we get remainder 5. Other than we divide this value with 10, then we get also the same remainder 5. ఇక్కడ ఏమంటున్నాడంటే 2035లో నుంచి x అనే ఒక వాల్యూని తీసేస్తే ఆ వచ్చిన నెంబర్ని 9, 10, 15తో డివైడ్ చేస్తే ప్రతిసారి రిమైండర్ 5 వస్తుంది అంటున్నాడు. సో వెన్ వీ గెట్ రిమైండర్ ద నెంబర్ ఈజ్ మోర్ దెన్ అవర్ రిక్వైర్డ్ వాల్యూ, దెన్ వీ గెట్ రిమైండర్. Suppose we want only 10 rupees. If you give 15 rupees, then I get a remainder. That is 10 is sufficient for me, 5 is left value. That is called remainder అనమాట. సో 2035 మైనస్ ఎక్స్లో నాకు అంతా అక్కర్లేదు, నాకు ఓన్లీ 5 లేకుండా ఉంటే చాలు, 5 ఎక్స్ట్రా ఇచ్చేసారు. సో తీసేస్తే ఏమవుతుంది, 2030 మైనస్ ఎక్స్ ఇది ఉంటే చాలు అనమాట. సో ఇది మొత్తం నెంబరు, ఈ నెంబర్ని డివైడ్ చేసినప్పుడు 5 మిగులుతుంది అంటే ఎక్స్ట్రా 5 ఉంది. సో అది తీసేస్తే ఖచ్చితంగా నాకు ఈ మూడింటితో క్యాన్సిల్ అయిపోద్ది. సో 9, 10 అండ్ 15తో క్యాన్సిల్ అవ్వాలంటే మీనింగ్ ఏంటి, వాటి ఎల్సిఎంతో క్యాన్సిల్ అవ్వాలి. సో ఎల్సిఎం ఎంత, 9, 10, 15కి 90. ఓకే, సో ఫస్ట్ ఐ డివైడ్ 90. ఐ డివైడ్ 2030 విత్ 90. 2 times 180, 230. 2 times 180. సో ఎక్స్ట్రా వాల్యూ 50 అనా, అంతే కదా ఉంది. సో ఆ 50 తీసేస్తే సరిపోతుంది కదా. ఆ 50 ఇక్కడ పెట్టాను ఎక్స్ ప్లేస్లో, 50 తీసేస్తే 2030 మైనస్ 50 పోయి కరెక్ట్గా నాకు 1980 వస్తుంది. సో ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో నేను ఏ వాల్యూని, మినిమం వాల్యూని లీవ్ చేయాలి, ఏ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలండి, ఇప్పుడు 50ని సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ x ఈక్వల్ టు √7 మైనస్ √5, y equal to √5 minus √3, z equal to √11 minus √9 and t equal to √3 minus √11. Okay, here all the values are simplest surd but having subtraction symbol. Whenever we observe subtraction symbol, then their order is reverse. That is bigger values are smaller values are bigger అనమాట. అంటే ఎప్పుడైనా సరే మనం సర్డ్స్ చేస్తున్నప్పుడు మైనస్ గనక కనబడితే మనం ఎప్పుడు ఏం చూసుకోవాలంటే పెద్ద వాల్యూ ఉన్న నెంబర్లు చిన్నవి అవుతాయి. సో అందరిలో కల్లా చిన్నదేది, టీ చిన్నది అవుతుంది అనమాట. ఫస్ట్ టీ తర్వాత 11,9 ఇది అనమాట. టీ తర్వాత జెడ్ కొంచెం పెద్దది, దాని తర్వాత చిన్నది, సో తర్వాత ఇది ఎక్స్ అనమాట. సో అన్నిటికన్నా పెద్దది ఏదంటే వై అనమాట. ఇలా ఈ విధంగా ఉంటాయి. సో స్మాలెస్ట్ టీ, దెన్ జెడ్, దెన్ ఎక్స్, దెన్ వై అనమాట. సో ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్లో ఎలా ఉన్నాయో చూసుకోండి. ఎక్కడైనా ఏది ఎక్కువ ఉండాలి, అన్నికన్నా వై ఎక్కువ ఉండాలి. ఒకవేళ టీ ఎక్కువ అనుకో, టీ గ్రేటర్ దెన్ జెడ్, గ్రేటర్ దెన్ ఎక్స్ ఉండాలి. ఉందా ఎక్కడైనా చూసుకోండి. జెడ్ గ్రేటర్ దెన్ టీ అంతే కదా, జెడ్ గ్రేటర్ దెన్ టీ బట్ లెస్ దెన్ ఎక్స్, కానీ తప్పు. ఓకే, ఎక్స్ గ్రేటర్ దెన్ జెడ్, ఓకే, అండ్ గ్రేటర్ దెన్ టీ కరెక్ట్. ఎక్స్ అనేది జెడ్ మీద పెద్దది, జెడ్ అనేది టీ మీద పెద్దది. సో మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3 అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ద ఫస్ట్ నాన్ జీరో డిజిట్ ఇన్ ద నెంబర్ 12 into 18 into 55 into 40 into 105 appears at the position 10th place, 100th place, 1000th place, 10,000th place. Here he asked that when we watch non-zero digit in the given expansion అనమాట. ఓకే, ఈ ఎక్స్పెన్షన్ ఆఫ్టర్ సాల్వింగ్ దట్ వాల్యూ, ఆఫ్టర్ సింప్లిఫైయింగ్ దట్ ప్రాబ్లమ్, యూ అబ్జర్వ్ నాన్ జీరో డిజిట్ ఇన్ విచ్ ప్లేస్ అడుగుతున్నాడు. ఓకే, ఐ ఆల్రెడీ టోల్డ్ దట్ ఏ సింగిల్ జీరో అపియర్డ్ వెన్ 2 into 5 table ఈక్వల్ టు 1 0.
I already told that. 4 into 25 table, you get 2 zeros at the end. 8 into 125 table, you get 3 zeros in the right hand. ఓకే, సో ఇచ్చిన క్వశ్చన్లో చూడండి ఎక్కడెక్కడ వస్తున్నాయో. 12 ఇంటూ 18 అని ఉందా, దాన్ని 4 ఇంటూ 3 రాశాను. 18ని 2 ఇంటూ 9 అని రాశాను. ఓకే, తర్వాత 55 5 ఇంటూ 11, నెక్స్ట్ 40 5 ఇంటూ 8 105 5 ఇంటూ 21 కనబడుతున్నాయి. సో 5 5s are 25, 25 5s are 125 కనబడింది. సో 125 కనబడితే పక్కన ఏ టేబుల్ కనబడాలి, 8 టేబుల్ కనబడాలి. కనబడింది కదా, కనబడితే ఎన్ని జీరోస్ వస్తాయి, 3 జీరోస్ వస్తాయి. అంటే లాస్ట్లో ఇక్కడ 0 0 0 వస్తాయి. ఇక్కడ మీకు నాన్ జీరో డిజిట్ వస్తుంది, అంటే 1s ప్లేస్ 10s ప్లేస్ 100s ప్లేస్. సో 100 ప్లేస్ తర్వాత ఏ ప్లేస్ వస్తుంది, 1000 ప్లేస్. సో ఇన్ ప్లేస్ ఆఫ్ థౌజండ్స్ యూ అబ్జర్వ్ ఏ నాన్ జీరో డిజిట్. సో ఆప్షన్ 3 అన్నమాట. ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్, లాస్ట్ పేపర్స్లో కూడా ఇది డిస్కస్ చేసాం, కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ a random variable x as the probability distribution 1 2 3 4 5 6, their corresponding probabilities 0.2 0.3 0.12 0.1 0.2 0.08. You take two events. First one is a, that is xi, where xi is a prime number, and another event b, xi, that lies less than 400. The values are less than 4. Then find out probability of a union b. ఓకే, సో మనకి ఆల్రెడీ ఏ యూనియన్ బి ఫార్ములా మనకు తెలుసు. ఏంటి, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని తెలుసు, అంతే కదా. సో మనం ఇప్పుడు ట్రై చేద్దామా. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ చూద్దాం. అంటే ఏమవ్వాలి, ప్రైమ్ నెంబర్లు మాత్రమే అవ్వాలి. ప్రైమ్ నెంబర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, 2 దగ్గర 3 దగ్గర 5 దగ్గర ఉన్నాయి. సో ఆ ప్రాబబిలిటీస్ మీరు యాడ్ చేయాలి. సో 0.3 0.12 అంటే 1 2 30 12 42 ప్లస్ 20 62, అంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి 0.62 ప్లస్. తర్వాత బీకి వచ్చేటప్పటికి పి ఆఫ్ బి అంటాం, అంటే ఆర్ 2 లెస్ దెన్ 4 ఉన్నాయి చూడాలి. అంటే ఈ 3 1 2 3 20 30 50 50 ప్లస్ 12 62 మైనస్ ఇంటర్సెక్షన్, అంటే ఈ రెండింటికి కామన్గా కనబడాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 1 2 3 తీసుకున్నాను, 2 3 5 తీసుకున్నాను. సో రెండిట్లో కామన్ ఏది, ఇదే కదా. నేను తీసుకున్న దాంట్లో 2 and 3 ఇక్కడ ఉంది, ఫస్ట్ తీసుకున్న దాంట్లో ఉంది, ఆ రెండు కలపండి. 30 ప్లస్ 12 42 అంటే 0.42. సో సబ్ట్రాక్ట్ చేస్తే 0.62 ప్లస్ 0.20. సో దట్ ఈక్వల్ టు 0.82. దట్ ఈజ్ ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మ్యాచింగ్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ కోప్రైమ్స్ యొక్క మీనింగ్ ఆల్రెడీ మీకు డిస్కస్ చేస్తాను. నేను 1 by 1 చూపిస్తున్నాను అన్నీ, అంటే వెంటనే చూడగానే వరుసగా చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు కూడా చెప్తాను చూడండి. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటంటే హెచ్సిఎఫ్ నాట్ బి ఈక్వల్ టు 1. ఓకేనా, హెచ్సిఎఫ్ ఖచ్చితంగా అవ్వాలలేదు. మనకి కోప్రైమ్ అయితే హెచ్సిఎఫ్ ఈక్వల్ అవుతుంది, కాంపోజిట్కి హెచ్సిఎఫ్ 1 అవ్వాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు 4, 8 తీసుకున్నాం అనుకోండి, అవి కాంపోజిట్ నెంబర్సే, ప్రైమ్ కానివన్నీ, వాటి హెచ్సిఎఫ్ 4 అయింది ఇక్కడ. సో ఈక్వల్ టు 1 అవ్వాలి లేదు. సో ఆప్షన్ సి 1 అవ్వాలి. ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఒక్క చోటే ఉంది. సో డైరెక్ట్గా ఆన్సర్ 4. ఇంకా మొత్తం మీరు చేయక్కర్లేదు, ఒకటి చూసుకొని. సో మీరు డౌట్ ఉంటే ఇంకా చూసుకోండి. సెకండ్ది 2 కోప్రైమ్స్కి మీకు ఆల్రెడీ చెప్పాను, ఎల్సిఎం ఎప్పుడు కూడా ప్రొడక్ట్ అవుతుందని కోప్రైమ్ నెంబర్స్కి. సో అక్కడ కూడా టాలీ అయిపోయింది. ఓకేనా. సో మనం అన్నీ చూడకుండా ఏదో ఒకటి వరకు వెంటనే చూడగానే ఏది ఈజీగా వస్తుందో దాన్ని చెక్ చేస్తున్నాం. సార్ ఫస్ట్ ఇది చేయకూడదా సార్ అంటే చేయొచ్చు, మనం అంతా చేయక్కర్లేదు. ఓకేనా. సో 2 తేలిపోయినాయి. ఈ 2 మల్టిప్లై చేస్తే ఇది క్యూబ్ రూట్ 3 చేస్తే క్యూబ్ రూట్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది, క్యూబ్ రూట్ ఉండిపోతుంది, కాబట్టి అది మళ్ళీ రేషనల్ అవ్వదు, మళ్ళీ రేషనల్ నెంబర్ వెళ్ళిపోద్ది. ఓకేనా. అది ఇంకా 2.4/2 అంటే కనుక ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద ఏరియా బౌండెడ్ బై ద గ్రాఫ్ ఆఫ్ y ఈక్వల్ టు sin x ఓవర్ పీరియడ్ 0 to π, ఓవర్ ద ఇంటర్వెల్ 0 to π, and x-axis is approximated by 4 equally spaced rectangles such that the middlemost rectangle have y equal to 1 as a common side, then the best estimate of the area containing actual area among the following is. Okay, here he told that the area bounded by the graph y equal to sin x, you take entire 4 right angles such that the middle value y equal to 1, the entire value.
సో ఓకేనా, y ఈక్వల్ టు సైన్ ఎక్స్ అనే గ్రాఫ్కి మనం ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అయితే ఏంటంటే మనకు వచ్చిన రీజియన్ అంట 4 ఈక్వల్ రెక్టాంగిల్గా కట్ అవ్వాలంట. మరి 4 ఈక్వల్ రెక్టాంగిల్స్ అంటే ఇదే కదా, మామూలుగా సైన్ గ్రాఫ్ ఈ విధంగానే కదా ఉంటుంది, సైన్ ఎక్స్ గ్రాఫ్. సో ఈ టోటల్ పోర్షన్ ఏదైతే ఉందో 0 to π అనే పోర్షన్ ఉందో ఇది మొత్తం 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ అవ్వాలంట. ఇందులో మిడిల్ పోర్షన్ అంటే ఇక్కడ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిడిల్ పోర్షన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే వాల్యూ y ఈక్వల్ టు 1 ఉంటుంది. y ఈక్వల్ టు 1 అంటే మనకు ఆల్రెడీ తెలుసు సైన్ ఎక్స్ ఈక్వల్ టు 1. సైన్ ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే ఎక్స్ ఎంత π/2 సో మిడిల్ వాల్యూ π/2 అవుతుందంట. సో ఎంటైర్ రీజియన్ π అనుకుంటే అందులో హాఫ్ π/2 మొత్తం 4 వాల్యూస్గా కట్ చేస్తే ఏమవుతుంది అప్పుడు ఈచ్ వాల్యూ π/4. ఫస్ట్ ఏమవుతుంది 0 to π/4, తర్వాత π/4 to π/2 45, నెక్స్ట్ 90 ఆఫ్టర్ అనదర్ π/4 అంటే ఇంకొక 45 కలిపితే 135, 3/4 ఫైనల్ రీజియన్ 180 అనమాట. ఇలా టోటల్గా 4 వాల్యూస్ వచ్చినాయి. సో ప్రతి ఇంటర్వెల్కి ఎంత గ్యాప్ వస్తుంది చూడండి, 0 to 5/4, మరలా π/4 నుంచి π/2కి అనదర్ π/4 వస్తుంది. అంటే లెంత్ ఎంత π/4. మరి బ్రెడ్త్ ఎలా వస్తుంది, ఈ ఫంక్షన్ నుంచి వస్తుంది y. డిఫరెంట్ యాంగిల్స్ తీసుకోవాలి, సైన్ π/4, సైన్ π/2, సైన్ 3/4, సైన్ 180. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో ఏరియా ఈక్వల్ టు L ఇంటూ B రెక్టాంగిల్ ఏరియా. సో లెంత్ అన్నిటికీ కామన్ π/4, లెంత్ అన్నిటికీ కామన్ π/4. ఓకే, బ్రెడ్త్ ఒక్కోసారి ఒకలా ఉంటుంది. సైన్ π/4 అంటే 1/√2, సెకండ్ది సైన్ π/2 1, సైన్ 135 1/√2, సైన్ 180 0. సో ఆన్సర్ చూద్దాం. π/4 1/√2 ప్లస్ 1/√2 ఏమవుతుంది 2/√2 ఏనా ప్లస్ 1. సో దట్ ఈక్వల్ టు π/4 ఇంటూ ఈ √2 ఇందులో √2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, √2 ప్లస్ 1 వస్తుంది. సో ఏరియా ఫర్ ద గివెన్ రీజియన్ ఈక్వల్ టు √2 ప్లస్ 1/4 ఇంటూ పై స్క్వేర్ మీటర్స్ లేదా స్క్వేర్ సెంటీమీటర్స్ ఏమనుకుంటే అది తీసుకోవచ్చు. సో ఎక్కడ ఉందో చూడండి, √2 ప్లస్ 1/4 ఇంటూ పై ఎక్కడుంది, ఆప్షన్ 1 అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇన్ ఏ ప్రోగ్రెషన్ nth టర్మ్ fn follows the pattern fn equal to fn-1 plus fn-2 such that for all n greater than or equal to 2 and f0 equal to f1 equal to 1 అనే ఒక కండిషన్ ఇచ్చాడు. దెన్ సిగ్మా j equal to 0 to 2n-1 fj వాల్యూ అడిగాడు. ఓకేనా, సిగ్మా fj వాల్యూస్ వేర్ j స్టార్ట్స్ ఫ్రమ్ 0 to 2n-1 వరకు ఉందంట నెంట్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం n ఏదో ఒకటి పెట్టుకుని లెక్క చేసుకుందాం. n ఈక్వల్ టు 2 అనుకున్నాం అనుకోండి, n ఈక్వల్ టు 2 అనుకుంటే f2 ఈక్వల్ టు f1 ప్లస్ f0. సో మనకు ఆల్రెడీ f0 f1 ఎంత 1 కదా. సో f2 ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, f2 ఈక్వల్ టు f1 ప్లస్ f1 2. ఓకేనా, f2 వచ్చేసింది, 2 వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం n2 పెట్టాం కాబట్టి ఇది ఎంత రావాలి, సిగ్మా j ఈక్వల్ టు 0 2 2s are 4 4 minus 1 3 fj. అంటే మనం ఏం కట్టాలి, f1 0 నుంచి కదా, సారీ f0 f1 f2 f3 ఈ 4 కట్టాలి. సో మనకు ఆల్రెడీ f0 f1 ఎంత 1 ప్లస్ 1 2 2 ప్లస్ 2 4 అయిపోయింది, 2 ప్లస్ 2 4 అయిపోయింది. f3 ఎలా వస్తుంది, f3 ఈక్వల్ టు f2 ప్లస్ f1. f2 ప్లస్ f1 అంటే ఎంత, f2 అంటే 2 ప్లస్ 1 3, ఇది 3 అన్నమాట. సో 3 ప్లస్ 2 5 ప్లస్ 2 7, మన ఆన్సర్ 7. సో ఆప్షన్లో ఎక్కడ 7 వస్తుందో చూడాలి. n3 పెడితే ఇక్కడ చూడండి, ఇప్పుడు కొంచెం ఈజీగా ఉన్నది ఎక్కడ ఉన్నదో చెక్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇప్పుడు n ఎంత వరకు వెళ్ళాను, 2 వరకు వెళ్ళాను అంతే కదా. f2 ఇంటూ 2 4 4 ప్లస్ 1 5 f5 మైనస్ 1 చూస్తున్నాను. సో f5 ఎలా వస్తుంది, f5 ఈక్వల్ టు f4 ప్లస్ f3 వస్తుంది అన్నమాట. ఓకేనా, సో మరలా f3 ఆల్రెడీ మనకు తెలుసు, f3 ఎంత వచ్చింది 3 వచ్చింది. మరి f4 ఎంత వస్తుంది, f4 ఇక్కడి నుంచి వస్తుంది కదా, f3 ప్లస్ f2 అని వస్తుంది. f3 అంటే ఆల్రెడీ 3, f2 అంటే ఆల్రెడీ 2, 3 ప్లస్ 2 5, f5 ఈక్వల్ టు 5 ప్లస్ f3 అంటే 3 8 వచ్చింది. 8 మైనస్ 1 ఎంత 7, సరిపోయిందా బ్యాలెన్స్. సో f2n ప్లస్ 1 మైనస్ 1 అనేది చూసాను. అంటే నేను డైరెక్ట్గా ఆల్రెడీ ఇక్కడ మనం చెక్ చేసుకుందే 2n-1 అని ఉన్నది కాబట్టి కొంచెం కంఫర్ట్గా ఉంటుందని 2n+1 టర్మ్స్ని
చూడడం జరిగింది. సో మీరు ఆర్డర్లో 1 by 1 పెట్టుకుని వెళ్ళొచ్చు, n = 1 2 అని. సో ఇంకా కష్టం సార్ అంటే 3 పెట్టచ్చు, 4 పెట్టచ్చు, లేకపోతే మొత్తం ఎక్స్పెన్షన్ కూడా రాయొచ్చు, బట్ టైం వేస్ట్ అనమాట. సో సింపుల్గా మనం n = 2 మినిమం వాల్యూ గడ దగ్గర చూసుకుని ఇక్కడ పెట్టి చెక్ చేసేయండి. ఓకేనా. నెక్స్ట్, if the sum of the continued fraction 2 + 1 by 2 + up to 1 is denoted by e, then find the value of e అంటున్నాడు. సో the entire fraction can be written as e = 2 + 1 by e. Okay, so therefore e = 2e plus 1 by e. So e square = 2e plus 1. E square = 2e plus 1. Therefore e square minus 2e minus 1 = 0. Therefore e square minus 2e plus 1 = 2 ఇలా రాసుకున్నాను. సో ఇది మొత్తం ఎలా రాయొచ్చు, e minus 1 whole square = 2. So therefore e minus 1 = √2. So for e = 1 plus √2. అంతేనా. సో మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3 అన్నమాట. ఓకేనా. సో చూసుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 + 1 by e అని రాశాను. సో e = 2 + 1 by e, 2e + 1 by e, e square = 2e + 1, e square minus 2e = 1 అని తీసుకుని +1 + 1 యాడ్ చేస్తే e minus 1 whole square = 2 అవుతుంది. సో రెండు వైపులా కంప్లీటింగ్ ద స్క్వేర్ చేశాను, మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి వెళ్ళలేదు నేను. ఓకేనా. సో ఈ ఎంత వచ్చింది, 1 plus √2 వచ్చింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లెట్ ఆల్ఫా = 1 plus 1 by 2 square plus 1 by 2 cube plus 1 by 2 power 4 plus up to 1 by 2 power n, and beta = alpha plus 1 by 2 plus alpha by 9 plus 1 by 18 plus alpha by 81 up to 1 infinity. Then the relation between alpha and beta. Okay, so here one term is missing, 1 plus 1 by 2 plus 1 by 2 square. So miss అయింది ఏంటి, ఇది ఒకటి మిస్ అయింది, 1 plus 1 by 2 మిస్ అయింది, 1 by 2 plus 1 by 2 square up to 1 ఇలా మిస్ అయింది. సో మిస్ అయిన దాన్ని పక్కన రాసుకోండి, -1 by 2. ఇది చూడడానికి ఎలా ఉంది చూడండి, ఇన్ఫినిట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ హ్యావింగ్ కామన్ రేషియో 1 by 2. Therefore alpha = a by 1 by 1 minus r minus 1 by 2. ఓకేనా. సో 1 by 2, 1 by 1 by 2, 2 minus 1 by 2, that = 3 by 2. Next, here beta = 3 by 2 plus 1 by 2 plus 3 by 2 into 9 plus 1 by 18 plus 3 by 2 into 81 up to 1. ఓకేనా. సో బేటా = 3 1 by 2 plus 3 by 2, here 3 cancel 6 times, 1 by 6. ఓకే, plus 1 by 18 up to 1. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 3 by 2 రాసేసి దీన్ని చూడండి, 1 by 2ని 1 by 3తో మల్టిప్లై చేస్తే 1 by 6, 1 by 6ని 1 by 18తో 3తో మల్టిప్లై చేస్తే 1 by 18 ఆ విధంగా వస్తుంది. 1 by 2 1 by 2 1 by 2 1 by 2 ఇంటూ 1 by 3 మళ్ళీ 1 by 6 రాశాను. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, a = 1 by 2, మరి r = 1 by 3 కదా, 1 minus 1 by 3. సో 3 by 2 ప్లస్ ఇది చూడండి, 3 minus 1 2 by 3, 1 by 2 ఇంటూ 3 by 2, అంతేనా. 3 minus 2 by 3, 2 by 3. ఓకే. సో నెక్స్ట్ దీన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి, 9 by 4 ఏనా. సో దీన్ని ఎలా రాయొచ్చు, 3 by 2 హోల్ స్క్వేరే కదా. సో ఇప్పుడు బీటా ఎలా ఉంది చూడడానికి, ఆల్ఫా యొక్క స్క్వేరే కదా. సో బీటా = ఆల్ఫా స్క్వేర్ అయింది. సో ఆల్ఫా = ఏమవుతుంది, √b కదా, దీన్నే మాడ్యులస్ ± తీసుకుంటాం కాబట్టి. సో మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3 అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. x liters mixture of pure apple juice and water is made by mixing them in the ratio 3:2. 5 liters of water is added to that mixture and found that they are in the ratio 2:3. The number of liters of water to be added instead of 5 liters so as to have the ratio 1:1 అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇనీషియల్లీ ఏ మిక్సర్ కంటైన్స్ ప్యూర్ యాపిల్ జ్యూస్ అండ్ వాటర్. దే ఆర్ మిక్స్డ్ ఇన్ ద రేషియో 3:2. సో యాపిల్ = 3 parts,
యాపిల్ ఈక్వల్ టు 3 parts and water equal to 2 parts. So x equal to 5 parts total mixture. Okay, again we added 5 liters of water to the mixer, then the ratio becomes 3p by 2p plus 5. అంతే కదా. సో యాపిల్ జ్యూస్ 3p, వాటర్ 2p plus 5, the ratio equal to 2 by 3. సో క్రాస్ మల్టిప్లికేషన్ 9p equal to 4p plus 10. సో 5p equal to 10, p equal to 2, p వచ్చేసింది అంతేనా. సో ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, సో రేషియో చూసుకుంటే 3 2s are 6, యాపిల్ 6, వాటర్ వచ్చిన 2 2s are 4. వాడు ఏమడుగుతున్నాడంటే ఓన్లీ వాటర్ బదులు ఇంకేదైనా యాడ్ చేస్తే రేషియో 1:1 వస్తుంది అన్నాడు. హియర్ యాపిల్ జ్యూస్ ఆల్వేస్ కాన్స్టెంట్, ఓన్లీ చేంజ్ ఇన్ వాటర్. సో 6 equal to 1 part, then water also 6. Here 1 part equals 6, that means apple juice 6, then water also become 6, water becomes 6. How many liters added? That is 2 liters. ఎందుకంటే ఆల్రెడీ యాపిల్ జ్యూస్ 6 liters ఉంది, వాటర్ కూడా 6 అయితేనే 1:1 రేషియో వస్తుంది. సో ఆల్రెడీ వాటర్ ఎంత ఉంది 4, ఇంకెంత యాడ్ చేయాలి మనం 2 liters యాడ్ చేస్తే మనకి ఆ రేషియో ఏమొస్తుందండి 1:1 వస్తుంది. సో ఆప్షన్ 3 అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద mean proportional of BC and fourth proportional of ABC are equal to 8. If the third proportional of BC is 4, then product of ABC equal to. So direct question. Okay, first of all, mean proportional of BC means root over BC equal to 8. And fourth proportional of ABC, that is BC by A equal to 8. Okay, so here BC equal to 64. If I put BC value here, then 64 by A equal to 8. So A equal to 8. So we want to find out the value of ABC, then A equal to 8 and BC equal to 64. 8 can be written as 2 cube, 64 can be written as 2 power 6. If bases are equal, powers will be added. Then value of ABC equal to 2 power 9, that is option 1. Okay, next question. If x equal to e power pi minus pi power e, then the relation between x values. Okay, x గురించి చెప్పమన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆల్వేస్ e power pi greater than pi power e, then e power pi minus pi power e greater than 0. Therefore x value always greater than 0. Okay, so x less than 0, wrong one. Minus 1, x less than 0, wrong one. Here x greater than 0 and lies between 1. So answer is option 2 అన్నమాట. సో డైరెక్ట్లీ గ్రేటర్ దెన్ 1 అంటలేదు, 0 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనం 0కి 1కి మధ్యలో ఉంటుందని తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఇక్కడ ఇచ్చిన వాటిలో రాంగ్ స్టేట్మెంట్ని చెప్పమన్నాడు. ఫస్ట్, సమ్ ఆఫ్ ఫినైట్ టర్మ్స్ ఈజ్ ఆల్వేస్ ఫైనైట్. ఫర్ ఎగ్జాంపుల్ 1 plus 2 plus 3, there are 3 terms we counting, so these are finite terms. 1 plus 2 plus 3 6 also a finite term, it is correct one. Next, every composite number can be expressed as a product of primes and this factorization is unique అంటున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ 6 అనే దాన్ని తీసుకున్నాం అనుకో 2 into 3గా రాయొచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ రాయగలం కదా కాంపోజిట్ని. ఫర్ ఎగ్జాంపుల్ 8ని తీసుకున్నారనుకో 2 into 2 into 2, అవి ఈక్వల్ అవ్వచ్చు అన్ఈక్వల్ అవ్వచ్చు. సో మనం మార్చగలుగుతున్నామా లేదా. సో ఏ ప్రైమ్ నెంబర్ని తీసుకున్నా సరే వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్, ఇట్ ఈస్ ఆల్సో ఏ కరెక్ట్ వన్. నెక్స్ట్, అన్ ఇర్రేషనల్ నెంబర్ హ్యాస్ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ ఎక్స్పెన్షన్ అంటున్నాడు. సో నాన్ టెర్మినేటింగ్ అంటే కట్ అవ్వదు, ఇర్రేషనల్ నెంబర్లు ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్గా కట్ అవ్వు, అంటే √3 క్యూబ్ √5 అలాంటివి. సో వాటికి నాన్ రికరింగ్ డెసిమల్ ఎక్స్పెన్షన్ ఉండదు, అంటే ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా ఇలా రాకుండా, అంటే 1 + 0.5 1 + 3.3 అని ఎగ్జాక్ట్గా రాయలేం, బార్లు వేసి రాయాలి. కాబట్టి ఇది కూడా కరెక్ట్ వన్. సో ఫైనల్లీ రాంగ్ వన్ ఏంటి, సమ్ ఆఫ్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఇన్ఫైనైట్ అంటారు. కాదు, మనం కొన్నిసార్లు రాస్తాం 1 + 1/2 + 1/4 అప్ సో 1 ఇలా రాస్తాననుకోండి, ఇది ఇన్ఫినిట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. దీనికి మనం సమ్ ట్రై చేస్తాం, a/1 - r అని రాసి ఇవ్వలేం, గుర్తుండే ఉంటుంది మీ అందరికీ. కాబట్టి దాని ఆన్సర్ ఎగ్జాక్ట్గా చెప్పగలం. సో వీడు ఏమంటున్నాడు, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ నెంబర్స్కి సమ్ ఎప్పుడు కూడా ఇన్ఫైనైట్ అన్నాడు. కాబట్టి ఇదేంటి, ఇన్ఫైనైట్ అవ్వదు, ఫైనైట్ కూడా అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి, ఫాల్స్ స్టేట్మెంట్ ఆప్షన్ 4 అనమాట. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్,
2 మైనస్ 1/3 మైనస్ 4/9 మైనస్ 7/27 అప్ టు 1 ఇన్ఫైనైట్ అని అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ ప్రతిసారి మైనస్ 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 కామన్ ఉంది కదా, సో నేను ఆ టర్మ్ను మాత్రమే ఎజ్యూమ్ దట్ రిజల్ట్ ఈక్వల్ టు ఎస్. నేను ఎస్ అనుకుంటున్నాను. ఎస్ ఈక్వల్ టు 1/3 ప్లస్ 4/9 ప్లస్ 7/27 అప్ టు 1 తీసుకున్నాను. సో S/3 అంటే ప్రతి టర్మ్ని 3తో డివైడ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది చూడండి, 1/3 స్క్వేర్ 1/9, నెక్స్ట్ 4/9 ఇంటూ 3 అంటే 4/27 అప్ సో 1 ఇలా రాశాను. సో అప్పుడు ఏమొస్తుందంటే S మైనస్ S/3 సబ్ట్రాక్టింగ్ బోత్ ఈక్వేషన్స్ 1/3 అలా ఉంచేయండి. 4/9 మైనస్ 1/9 3/9, నెక్స్ట్ 7/27 మైనస్ 4/27 అప్పుడు ఏమవుతుంది 3/27. నెక్స్ట్ తర్వాత ఏమొస్తుంది, నెక్స్ట్ రాసుకుంటే 10 సంథింగ్ వస్తుంది, అలా వస్తుంది, అలా ఉంచేద్దాం. ఇప్పుడు 2S/3 ఇది ఎలా ఉందో చూడండి చూడటానికి. ఓకేనా, సో కామన్ తీస్తే 1/3 1/9 1/3 తీసేస్తే మనం ఎలా రాయొచ్చు ఇప్పుడు, ఇది 1/3 ప్లస్ 1/3 ఇంటూ 1/3 3 కామన్ తీసేస్తే ప్లస్ రాస్తే ఇక్కడ 1/3 తీసేస్తే 3/9 3 కామన్ తీస్తే 1/9 ప్లస్ 1/27 ప్లస్ 1/81 ఈ విధంగా వస్తుంది, అంతేనా. సో 2S/3 ఈక్వల్ టు 1/3 ప్లస్ 3 ఇంటూ 1/9ని ఏ అనుకుందాం, ఆర్ 1/3 అనుకుందాం. సో అప్పుడు ఇన్ఫినిట్ జామెట్రిక్ ప్రోగ్రెషనే కదా, 1/9/1 మైనస్ 1/3. సో ఇప్పుడు ఇది ఎంత వస్తుందో చూడండి, 2S/3 ఈక్వల్ టు 1/3 ప్లస్ 3 ఇంటూ 3 మైనస్ 1 2/3 పైకి వెళ్ళిపోతే 3/2 ఇంటూ 9. ఓకేనా, సో 3 ఇంటూ 9 క్యాన్సిల్, ఇంకేం మిగులుతుంది చూడండి, 2S/3 ఈక్వల్ టు 1/3 ప్లస్ 1/2 2 ప్లస్ 3 5/6. సో ఇది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ ఉంది, ఈ 2 ఇటు వచ్చేస్తే S ఈక్వల్ టు 5/4 వచ్చింది. సో ఇప్పుడు దీని ఆన్సర్ మనకేమవుతుంది, మనం చెక్ చేస్తే ఆల్రెడీ 2 మైనస్ మనం అనుకున్నది ఏంటి ఎస్, అంతేనా. సో 2 మైనస్ ఎస్ అంటే ఎంత వచ్చింది 5/4 వచ్చింది. సో 2 4 జార్ 8 8 మైనస్ 5 3/4 దట్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ 3 అన్నమాట. ఓకే, సో ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చేసాం. సో కావాలంటే మీరు మళ్ళీ జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనకు చాలాసార్లు ఈ మోడల్ అడుగుతున్నాడు. ఓకేనా, నెక్స్ట్ if Sn denotes sum of first n terms of the progression 1/2 minus 1/2 square plus 1/2 cube minus 1/2 power 4 plus up so on, then find out log value is less than log Sn minus 1/3 less than. Okay, first of all you observe the given progression. Here even powers having minus sign, odd powers having positive sign, ప్లస్ సైన్ ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే ఈవెన్ పవర్స్కి మనకి మైనస్ ఉండి ఆడ్ పవర్స్కి ప్లస్ ఉంటే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఏమవుతుందంటే 1/3 ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్. ఇక్కడ ఆర్ ఎంత 1/2 కదా, 1/2 ఇంటూ 1/2 1/2 స్క్వేర్ 1/2 స్క్వేర్ ఇంటూ 1/2 1/2 క్యూబ్ ఆ విధంగా ఉంది. సో మనం ఇక్కడ ఏం చేయాలి, దీన్ని అడిగాడు చూడండి, లాగరిథం ఆఫ్ Sn అంటే 1/3 మైనస్ దీన్ని స్ప్లిట్ చేస్తే 1/3 ఇంటూ 1 మైనస్ 1/3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/3 ఇంటూ 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, ఇంకా డెట్ ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. ఇప్పుడు దీన్ని చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు నేను, లాగ్ 1/3 ప్లస్ n లాగ్ 1/2 ఇంతేనా, ఈ విధంగా రాసుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు ఇందులో దేనికన్నా ఇది తక్కువ ఉంటుంది అని అడిగాడు. సపోజ్ ఇక్కడ చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1/2 ఎక్కడ ఉందో అక్కడ చూస్తున్నాను, మళ్ళీ మీరు ఈ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయారేంటి సార్ అని అనకండి, దానితో ఉన్నది చూసిన తర్వాత వేరే దానికి వెళ్దాం. దీన్ని స్ప్లిట్ చేస్తే n log 1/2 ప్లస్ లాగ్ 1/2. సో రెండిట్లు ఇది కామన్, ఈ రెండు తీసేస్తే ఇంక ఈ రెండిట్లను అబ్జర్వ్ చేయండి, లాగ్ 1/3 ఎక్కువ ఉంటుందా, లాగ్ 1/2 ఎక్కువ ఉంటుందా, లాగ్ 1/2నే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా సరే నెంబర్లు కనుక ఇదిగోండి ఏ లెస్ దెన్ బి అనుకోండి, లాగ్ ఏ లెస్ దెన్ లాగ్ బి అవుతుంది అంతే. కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. 25 36 అని చూసానుకో, 36 గ్రేటర్ దెన్ 25 అనుకోండి, లాగ్ తీసుకోనుకో 2 log 6 గ్రేటర్ దెన్
2 log 5 log 6 గ్రేటర్ దాన్ log 5 అవుతుంది అంతే లాగర్థం తీసుకుంటే. సో ఇప్పుడు మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఏం చెప్తాం, ద వాల్యూ ఈజ్ లెస్ దెన్ n+1 ఇంటూ log 1/2 టు ద బేస్ e అని తీసుకుంటాం అనమాట. ఓకేనా. తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న S&S పబ్లికేషన్స్. తెలంగాణ గురుకుల 100% ఆన్లైన్ క్లాసులను స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే అందిస్తున్న కోర్సులు. గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల బయోలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ తో 100% సిలబస్ ను పూర్తి చేసి ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న ఏకైక సంస్థ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. ఆన్లైన్ క్లాసుల కొరకు ఎస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8070555577 and 9032064822.